స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేయటం వల్ల అరిష్టం అని చెప్తూ ఉంటారు. ఆ పనులేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మామూలుగా మనం అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే ఎన్నో రకాల సమస్యలకు కారణమవుతూ ఉంటాయి. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద సమస్యలకు కూడా దారి తీస్తూ ఉంటాయి. చాలామంది స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల లేనిపోని సమస్యలను ఏరికోరి మరీ తెచ్చుకున్నట్లే అవుతుంది. అవి ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తాయి. ఇంటి ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. స్నానం చేసిన తర్వాత కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి అని వాస్తుశాస్త్రం చెప్తుంది. బాత్రూమ్ అనేది ఇంట్లో ప్రతికూలతను సృష్టించే ప్రదేశం కాబట్టి బాత్రూమ్ విషయంలో వాస్తు నియమాలు పాటించడం అవసరం. బాత్రూమ్ నుండి వచ్చే కొన్ని ప్రతికూలతలను నివారించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను అనుసరించాల్సిన అవసరం ఉంది. స్నానం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్నానం చేసిన తర్వాత బకెట్ను ఖాళీగా ఉంచవద్దు. వాస్తు ప్రకారం బకెట్లో స్వచ్ఛమైన నీటితో నింపాలి. మీరు నీటితో నింపకూడదు అనుకుంటే బకెట్ను తలకిందులుగా బోర్లించాలి. దీనివల్ల వాస్తు దోషం ఉండదు. ఎవరైనా మీరు మిగిల్చిన నీటితో స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అది మీకు మంచిది కాదు, వాళ్ళకి కూడా మంచిది కాదు. ఇద్దరికీ దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే స్నానం చేసి వచ్చిన వెంటనే మేకప్ వేయకూడదట. మీ జుట్టు తడిగా ఉంటే మేకప్ వేయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. తద్వారా నెగటివ్ ఎనర్జీ చాలా త్వరగా బహిర్గతమైన జుట్టులోకి ప్రవేశిస్తుందని చెప్తున్నారు. పెళ్ళైన స్త్రీలు తలస్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉన్నప్పుడు కుంకుమ పెట్టుకోకూడదట. వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వారి మనసులో ప్రతికూల ఆలోచనలు కూడా వస్తాయట. స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతకకూడదు. వాస్తు ప్రకారం ఇలా ఉతకడం వల్ల మీ ఇంట్లో సూర్యుని స్థానం బలహీనపడుతుంది. స్నానం చేసిన తర్వాత గోర్లు, జుట్టు కత్తిరించవద్దు. స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులను ఉపయోగించవద్దు. ఒకవేళ మీరు గోర్లు కత్తిరించాలి అనుకుంటే స్నానానికి ముందే గోర్లు కత్తిరించుకోవడం మంచిది. కూరగాయలు కోయడం, గోర్లు కత్తిరించడం వంటివి ఏ కారణం చేతనైనా మానుకోవాలి. లేకుంటే సూర్యుడు బలహీనంగా ఉండడం వల్ల ఆ వ్యక్తికి గౌరవం, ప్రతిష్ట తగ్గుతాయి. దీనితో పాటు మీరు డబ్బు నష్టాన్ని, అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందట. స్నానానికి ముందుగానే బాత్రూమ్ శుభ్రం చేయండి. లేకపోతే రాహు, కేతు, శని గ్రహాలు చికాకు పడతాయి. బాత్రూంలో షాంపూలు, వస్తువులు పిచ్చి పిచ్చిగా ఉంచితే ఈ 3 గ్రహాల దోషాలు వేగంగా పెరుగుతాయి. అలాగే స్నానం చేసి నేరుగా వెళ్ళి స్టవ్ని, అగ్నిని తాకకూడదు. ముందుగా ఏదైనా తిని అప్పుడు వంటగదిలోకి వెళ్ళాలి. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలకు కూడా దారి తీయవచ్చు అని పండితులు సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.